ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఫస్ట్ మనం మొబైల్ బ్యాంకింగ్ ఎలా క్రియేట్ చేయాలి, మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసి మనం విర్చువల్ డెబిట్ కార్డ్ పొంది ఆ తర్వాత మనం ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. చాలామంది పోస్ట్ అకౌంట్ అయితే జాయిన్ అవుతారు, వాళ్ళకి విర్చువల్ డెబిట్ కార్డ్ ఎలా వస్తుందో తెలియదు, అలాగే ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. వాళ్ళ కోసం నేనైతే వీడియో చేస్తున్నాను. ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కొత్త వాళ్ళు కాబట్టి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ మీద క్లిక్ చేద్దాం. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ డీటెయిల్స్ అయితే అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈ 4 అయితే మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి అయితే మీరు ఆల్రెడీ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం అకౌంట్ నెంబరు, విధంగా ఇక్కడ కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఇవ్వాలి. తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు ప్రొసీడ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద నొక్కితే తర్వాత మీకు ఒక ఎంపిన్ సెట్ చేసుకోబడుతుంది. మీకు ఇచ్చిన 4 డిజిట్ ఎంపిన్ నేనైతే ఎగ్జాంపుల్గా 1 2 3 4 పెట్టుకుని మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 4 డిజిట్ ఎంపిన్. ఈ ఎంపిన్ మాత్రం మర్చిపోకుండా మళ్ళీ రీఎంటర్ ఎంపిన్ ఉంటుంది. రీఎంటర్ ఎంపిన్ నొక్కి కింద సెట్ ఎంపిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను 1 2 3 4 అని పెట్టుకున్నాను. మళ్ళీ కింద 1 2 3 4 అని పెట్టుకుని కింద సెట్ ఎంపిన్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ లాగిన్ అంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం ఎంపిన్ సెట్ చేసుకున్నాం కదా 1 2 3 4 అని, ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది మన అకౌంట్. ఇక్కడ మనకు విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కావాలి. ఇక్కడ మీకు చాలా సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, పే బిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, మీ స్టేట్మెంటు, కింద చూసుకుంటే మీకు దీని యొక్క సర్వీసెస్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ అన్ని సర్వీసెస్ మనకు ఫోన్పే క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది విర్చువల్ డెబిట్ కార్డ్. విర్చువల్ డెబిట్ కార్డ్ ఎలా కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు రూపే డెబిట్ కార్డ్ అని ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఆ రూపే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయాలి. చూసే ముందు ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళకి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ అని ఇక్కడ మీకు రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఈ రూపే డెబిట్ కార్డ్ మీద నేనైతే క్లిక్ చేయండి. అందరూ క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లో 25 రూపీస్ అయితే ఉండాలి. ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ మీకు కావాలంటే 25 రూపీస్ అయితే పే చేయాలి. ప్రతి ఒక్కరు 25 రూపీస్ పే చేస్తేనే మీకు ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ వస్తేనే మీరు ఫోన్పే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ రూపే డెబిట్ కార్డ్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అయితే 25 రూపీస్ అయితే పే చేయాలి. నేను చూపిస్తాను. ఇక్కడ ఓకే నొక్కండి. ఇక్కడ ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద రిక్వెస్ట్ విర్చువల్ డెబిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు దీని మీద అయితే ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు పైన మీకు కార్డ్ టైప్ వచ్చేసి రూపే విర్చువల్ డెబిట్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద చూసినట్టయితే వ్యాలిడిటీ 16 months అంటే మీకు 5 years అయితే వస్తుంది. కింద టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ మీద ట్యాప్ వేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంకోండి కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఇంకోండి ఇక్కడ మీకు చూడండి 25 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అయితే విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే ఆటోమేటిక్ జరుగుతుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫోన్పే అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే అవుతుంది. కార్డ్ విల్ బి యాక్టివేటెడ్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ 30 minutes. 30 minutes వరకు అయితే వెయిట్ చేయమంటుంది. వెయిట్ చేసిన తర్వాత మీకు అయితే కార్డు ఫుల్ వే అయితే చూసుకోవచ్చు. కిందకి మీకు కార్డ్ వే ఉంది కదా, కార్డ్ వే నుంచి కొట్టినట్టయితే మీకు కార్డ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ కార్డును ఉపయోగించి మనం ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఇవ్వండి, మనకైతే వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీరు వీ కార్డ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకైతే మీ కార్డ్ యొక్క అకౌంట్ అదే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉంది, అదే CVV నెంబర్, ఇవన్నీ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు కార్డ్ అయితే ఫుల్గా చూసుకోవచ్చు. ఇంకోండి, ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నేను బ్లర్ చేశాను. కింద మీకు వ్యాలిడ్ మంత్ అనే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఐపీబీబీతో ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఈ ఐపీబీతో ఫోన్పే క్రియేట్ చేయాలంటే మీరు ఫోన్పే అప్లికేషన్ అయితే కావాలి. మీకు ఫోన్పే అప్లికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ ఫోన్పే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 1 2 3 4 ఉంది కదా, మీ ఏటీఎం కార్డ్ అయితే స్క్రీన్ షాట్ కానీ ఏదైనా పేపర్ మీద కానీ మీరైతే రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటేనే మీకు ఇక్కడ
రూపాయలోకి వచ్చి మీరు ఈ కార్డ్ని ముందుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ కానీ లేకపోతే నోట్స్ మీద మీ అకౌంట్ నెంబర్, మీ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే రాసుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీ కార్డ్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరైతే ఇప్పుడు చూడండి, మనం ఫోన్పే లింక్ చేయాలి కాబట్టి మీరు ఫోన్పే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేస్తే మీకు 100 రూపీస్ బోనస్కి అయితే వస్తుంది. ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లోగో మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడెడ్ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. యాడెడ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అని కదా, ఇక్కడ చాలా బ్యాంక్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటి, ఇండియన్ పోస్ట్ పేమెంట్. చాలామంది ఇక్కడ ఐపీబీపీ అని సెర్చ్ చేస్తారు, కాకపోతే అక్కడ రాదు మనకు. ఇక్కడ మనం ఏం సెర్చ్ చేయాలంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని సెర్చ్ చేయాలి, అప్పుడే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ దగ్గర ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ నెంబర్ ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతుంది. మీ బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. మరి మనం యాడ్ చేయాలి, యూపీఐ పిన్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. కింద సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేయండి, కింద బ్లూ కలర్లో. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇందాక చూపించాను కదా, కార్డ్ని స్క్రీన్ షాట్ కొట్టుకున్నాను. ఆ కార్డ్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 6 డిజిట్ నెంబర్, అదేవిధంగా మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత మీరు 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చింది సపోజ్ 1 2 3 4 5 6 9 అయితే పెట్టుకుంటే మీకు నచ్చింది మీరైతే పెట్టుకుంటే మీకైతే లింక్ అయితే అయిపోతుంది సక్సెస్ఫుల్గా. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇంకోటి మనకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే లింక్ అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇక్కడ మనకు యూపీఐ పిన్ అయితే సెట్ అయిపోయింది. కింద మీకు చెక్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి ఇందాక మీరు 1 2 3 4 5 6 పెట్టుకున్నారు కదా, అది ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడైతే చూపిస్తుంది. లోడింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ లోడింగ్ బ్యాలెన్స్ ఇక్కడైతే మనకు చూపిస్తుంది. నాకు ఇంకోటి 350 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మీరైతే ఫోన్పే ఈ విధంగా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉపయోగించి మొబైల్ బ్యాంకింగ్ అదేవిధంగా ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ముందుగా మీరైతే మొబైల్ బ్యాంకింగ్ అయితే చేసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్ చేసుకుంటే మీకు ఒక విర్చువల్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఆ విర్చువల్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి మీరు ఫోన్పే అయితే లింక్ అయితే చేసుకోవచ్చు. ఫోన్పే లింక్ చేసుకొని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు యూపీఐ పిన్ సెట్ అయిపోతుంది కాబట్టి మీరు ఫోన్పేని ఉపయోగించి ఎక్కడైనా అమౌంట్ పే చేయడం, మీరైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్నిటికీ ఈ ఫోన్పే అయితే ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా అయితే మీరు ఐపీబీబీలో మొబైల్ బ్యాంకింగ్ అదేవిధంగా ఫోన్పే అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంది. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.